అందరినీ మనం మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రెండో ఫేజ్లో కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సెకండ్ ఫేజ్లో కూడా మనము ఈ సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇస్తే 21,715 కుటుంబాలు 73,205 మంది వాళ్ళ వివరాలను అందించారు అధ్యక్ష. మొత్తంగా 3,55,50,759 మంది తమ సంపూర్ణమైన వివరాలను అందించడం ద్వారా ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేలో పాల్గొని ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు ఈ సర్వేలో పాల్గొన్న అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వేలో దాదాపుగా ప్రభుత్వ అధికారులు ఈ సర్వేలో ప్రభుత్వ ఫేజ్ 1 ఫేజ్ 2లో ప్రభుత్వ అధికారుల అధ్యక్ష 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు అధ్యక్ష. 50 రోజులు మొదటి విడత సర్వే చేసినారు. రెండవ విడత దాదాపుగా 14-15 రోజులు సర్వే చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా 75,604 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇందులో కంప్యూటరైజ్ చేయడానికి కూడా ఈ సిబ్బంది అంతా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్రోల్మెంట్ అంటే బ్లాక్ ఎన్రోలర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 బిల్లులకు సంబంధించి మొదటి బిల్లు విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ బిల్లు. అదేవిధంగా రెండవ బిల్లు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లు. ఈ రెండిట్లలో 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉద్దేశించి సభలో శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు టి హరీష్ రావు గారు, బీజేపీ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ప్రత్యేకమైన బిల్లులను, ఒకటి విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ మొత్తం తెలంగాణ 4 కోట్ల సమాజం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఈరోజు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డామని ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని పంపించదలుచుకున్నాం. దానికి సంపూర్ణంగా సహకరించినందుకు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను సభానాయకుడిగా అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చ, ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా ఉన్నామని ఒక సందేశాన్ని ఈరోజు సమాజానికి ఇచ్చినాం. అదే సందర్భంలో గత ప్రభుత్వం గతంలో 2017లో ఈ సభలో బిల్లు నెంబర్ 6 ద్వారా ఈ బీసీల రిజర్వేషన్లను 37% సంబంధించి ప్రతిపాదన చేసిండ్రు. దాన్ని గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించున్నారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపాదించిన దాంట్లో బీసీ గ్రూప్ ఏకి 7%, బీసీ బి గ్రూప్కి 10%, బీసీ సి గ్రూప్కి 1%, బీసీ డి గ్రూప్కి 7%, బీసీ గ్రూప్ ఈకి 12%, టోటల్గా 37% రిజర్వేషన్లను పెంచాలి అని గత ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈరోజు ఈ ప్రతిపాదనను మనం ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ గారు పంపించిండు కాబట్టి ఇది అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు మనం కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన ఏ ప్రతిపాదన చేసినా కూడా అది సాంకేతిక పరంగా న్యాయపరంగా చిక్కులను సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రతిపాదనని కూడా మనం ఉపసంహరించుకుంటూ నూతనంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసినామో ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందినందుకు నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ అభినందిస్తున్నాను అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన గురించి చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. మొట్టమొదట స్వతంత్రం రాకంటే ముందు 1931లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ కులగణన దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ప్రధానంగా నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ను నియమించి బీసీలకు ఓకే సార్ విపి సింగ్ గారు దాన్ని అమలు చేయడానికి వచ్చారు. మొట్టమొదట 1917 1 మినిట్ మొట్టమొదట 1979లో ఈ మండల్ కమిషన్ను నియమించి ఆ మండల్ కమిషన్ ఒక రికమెండేషన్స్ని ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి దాన్ని తీసుకొని వచ్చింది అధ్యక్ష. ఆనాడు మండల్ కమిషన్ 52% బీసీలు ఉన్నట్టుగా గుర్తించి 27% రిజర్వేషన్లు ఇవ్వమని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది అధ్యక్ష. ఆ విధంగా మొట్టమొదట బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైంది అధ్యక్ష. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో రిజర్వేషన్లు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 15% ఎస్సీలకు రిజర్వేషన్లు, ఆనాడు 6% ఎస్టీల రిజర్వేషన్లు, మొత్తంగా 50% రిజర్వేషన్ల కింద ఆ రోజు రిజర్వేషన్లను అమలు చేసింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్లను పెంచాలి, బలహీన వర్గాలకు అండగా నిలబడాలి అనే ఆలోచన